హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ కూడా మందారం పువ్వులు ఇప్పుడే వస్తున్నాయి అనమాట. లేత ఇగురు అనమాట. ఇగురుకి ఇప్పుడే పూలు వస్తున్నాయి. చూడండి ఎంత బాగుంటాయో ఇవి. మందార పూలు చూడటానికి చాలా అందం. ఇది ఒక టైపు, చాలా రకాల మందార పూలు ఉంటాయి. ఇది చూడండి ఒంటి రెక్క మందారం అంటారు. చూడండి ఇది ఒక టైపు మందారం అనమాట. ఇది ముద్ద మందారం అంటారు. చూడండి ఇది ఒక టైపు అనమాట. ఇలా మనం రకరకాల మందారం చెట్లు ఇంటి ముందు వేసుకుంటే చాలా అందం వచ్చిద్దండి ఇంటికి. ఇది చూడండి అచ్చం పువ్వులేనమాట. ఇవి కూడా నూరు వరహాల్లో ఒక రకమైనటువంటి పువ్వులు అనమాట. గార్డెన్లో చూడండి ఎన్ని పువ్వులు. అలాగే చూడండి ఇది ఒక రకం పువ్వులు అనమాట, తెల్ల పువ్వులు. ఇవి కూడా చూడండి ఇది ఒక రకం తెల్ల పువ్వులు అనమాట. ఇవి కూడా అందానికి చాలా బాగుంటాయి ఇంటి ముందు వేసుకుంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి కూడా నూరు వరహాల్లో ఇదొక రకం పువ్వులు అనమాట. చూడండి పువ్వులన్నీ కూడా చూపిస్తున్నాం మీకు వీడియో ద్వారా. చూడండి చాలా. అలాగే ఇటు చూడండి పువ్వులు, ఇటు చూడండి గుత్తులుగా ఎలా ఉన్నాయో. అబ్బా, గార్డెన్ ఉండి ఖాళీ ప్లేస్ ఉంటే ఎలా పువ్వుల చెట్లు పెట్టుకుంటే మన ఇంటి మీదకి నరకోశ అనేది, నరజిస్ట్ అనేది రాదండి. అందుకని చెప్పి ఖాళీగా ఉన్న కొద్ది ప్లేస్ని కూడా చూడండి ఎంత అందంగా అలంకరించాము. చూడండి ఇదనమాట. ఇదిగోండి బంతి పువ్వులు. అలాగే వీటిని బెల్లగన్నేరు పూలు అంటారు. బెల్లగన్నేరు పూలు చూడటానికి చాలా బాగుంటాయండి. వీటిని కనుక కట్ చేసి చక్కగా ఇలా కట్ చేసుకొని వీటిని మనం గుచ్చుకొని గుమ్మములుగా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అండి. ఇవన్నీ కూడా చూడండి. ఇవి కంది చెట్టు మొలిసిందనమాట, పడి మొలిసింది. చూడండి పడి మొలిసిన చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసిందో, పూత వచ్చిందో చూపిద్దామని మీకు వీడియో చేశాను. ఇదిగోండి బంతి చెట్లు, బంతి పూలు చాలా బాగుంటాయండి ఇంటి ముందు వేసుకుంటే. మనం ఖాళీ ప్లేస్ ఉంటే చాలండి ఇలా వేసుకోవచ్చు. ఇదిగో గార్డెన్లో ఒక మామిడి మొక్క, అలాగే ఏదైనా మనకు నచ్చింది ప్లేస్ని నిరుపయోగంగా ఉంచకుండా ఈ రకంగా మనం మొక్కలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి అందం వచ్చింది. ప్లస్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవి గార్డెన్లో వేసాము. ఇది ఇంకో పక్కన ఉందన్నమాట. దీనికి వెళ్ళటానికి కుదరక నేను చేశాను. చూడండి పువ్వులను ఒక్కసారి మీరు చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.